సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డోర్ అయితే మనం చేసింది అయితే చూపిస్తాను. సో ఫ్లష్ డోర్ ఇది. అండ్ ఈ ఫ్లష్ డోర్ యొక్క లుక్ అది ఎలా ఉందో చూడండి. ఫైనల్గా మనం అవుట్పుట్ డిజైనింగ్ అనేది ఎలా చేసామో మీరు ఒకసారి గమనిస్తే కంప్లీట్గా ఈ సెంటర్ పార్టిషన్ అనేది డార్క్ చేసి ఈ కర్వ్డ్ ప్యాటర్న్ అయితే మనం తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్లెయిన్ వైట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది టోటల్లీ మనం అక్రిలిక్ ఫినిషింగ్కే వెళ్ళడం జరిగింది. అండ్ ఫినిషింగ్ కూడా ఎడ్జ్ ఫినిషింగ్స్తో సహా ప్రతిదీ ఎక్కడ కోసుకోకుండా నీట్గా మీకు ఫ్యాక్టరీ ఫినిష్ ఎలా అయితే వస్తుందో అలాగే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ దీనికి తగ్గట్టు మీకు లాక్ కూడా సేమ్ ఇలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే వెళ్ళాము. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే దీనికి ఎంత ప్రైస్ అయితే అయిందో క్లయింట్కి ఈవెన్ టేక్ చేయించుకున్న అలానే అవుద్ది. బట్ దీంట్లో ఎటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు ఎప్పటికైనా సరే డోర్ ఇలానే ఉంటుంది. చూడండి, ఇలా అంటే అలా పడుతుంది. మీకు ఎక్కడ ఓవర్లాపింగ్స్, సీజనల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రావు. రెండోది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, లుక్ ఎక్సలెంట్ ఉంటుంది. టేక్ ఎంత అయితే అవుతుందో దీనికి కూడా అంతే అవుతుంది. మీకు టేక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారండి. ఓకే, సో ఇప్పుడు ఇది టేక్. ఓకే, సో దీనికి పాలిష్ ఇవ్వాల్సి వస్తుంది, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఎప్పటికప్పుడు అది పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లుక్ ఎలా ఉంది, ఆ లుక్ ఎలా ఉంది వెంటనే మీరు చూడొచ్చు. ఇప్పుడు అది మనం చేసిన ఫస్ట్ డోరు అది చూడండి ఎలా ఉందో, అండ్ ఇది చూడండి ఎలా ఉందో. సో మీకు ఇందులో ఏది నచ్చితే దానికే వెళ్ళండి. లైక్ ఇది బాగుందని మనం చెప్పలేము, బాగోలేదని చెప్పం, అది బాగుందని చెప్పం, బాగోలేదని చెప్పం. బట్ మీకు ఏ టైప్ ఆఫ్ ఫినిషెస్కి నచ్చితే ఆ ఫినిషెస్కి వెళ్ళండి. సో ఇక్కడ పాలిష్ అయితే కొంచెం మైనస్ అనే చెప్తాను. లైక్ పాలిష్ మేకర్ ఇక్కడ లోకల్లో వాళ్ళు చేశారు, ఆల్రెడీ కార్పెంటర్స్ ఇవి చేసి ఇచ్చేశారు. అందుకని చెప్పి ఇంకా దీన్ని ఏం చేయలేక దీన్ని యూస్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మెయిన్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే ఇలా ప్లస్ డోర్స్ త్రూ వెళ్ళడం వల్ల చాలా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. బట్ కాస్ట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ అది మీకు ఓవరాల్గా చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించదు. అండ్ మీకు ఒకవేళ ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క రిక్వైర్మెంట్ని, మీ ఫ్లోర్ ప్లాన్ని షేర్ చేయండి. దానికి సంబంధించిన కొటేషన్ ఎంత అవ్వచ్చో రఫ్గా మా టీం మీకు చెప్తారు. థ్యాంక్ యూ. మీ లివ్ లైఫ్ ఇంటీరియర్స్.